హాయ్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే స్టార్టింగ్ నుంచి చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి కూడా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 65. నా నుంచి సింపతి గ్రహించేయాలనుకుంటున్నావా ప్రియా అని సూటిగా చూస్తూ అడిగాడు కౌశల్ ప్రియాని. నీకు ఇంకా అర్థం కాలేదు బావా. బహుశా నేనేం చెప్పాను? ఒక ఆడది నోరు తెరిచి ఐపిల్ అని ఒక మగాడిని అడిగిందంటే అర్థమేంటి? అర్థం కాలేదా నీకు ఇంకా? నువ్వు నాకు అవసరం లేదని అర్థం. నా ప్రేమ నీకు చేతకానితనంగా కనిపిస్తుంది కదా ఇప్పటి వరకు. ఆ చేతకానితనం ప్రేమ ఇకపై నీకు అవసరం లేదు అని నా అభిప్రాయం. బట్ నౌ ఇప్పటి వరకు నా ప్రేమని చూసావు కదా, ఇప్పటి నుంచి నా కోపాన్ని పంతాన్ని కూడా చూద్దువు. కానీ నేను చచ్చే సిచ్యువేషన్లో ఉన్నా సరే, నీ ఎదురుగా నేను ఏమైపోతున్నా సరే, నువ్వు నన్ను ఇకపై టచ్ చేయొద్దు. నీ నుంచి నాకు ఇదొక్క హెల్ప్ మాత్రమే చేయి. నన్ను ఎప్పుడైనా సరే పొరపాటున కానీ నన్ను టచ్ చేసావంటే చంపేస్తాను. పీక పిసికి మరీ చంపేస్తాను నిన్ను అని అంది ప్రియా. ప్రియా మాట్లాడుతున్న మాటలకి అతడికే తెలియకుండా ఉక్రోషపడిపోతూ, నిన్ను టచ్ చేయడానికి నేనేమి అంత ఆరాట పడిపోవట్లేదు. నీ కోసం ఇక్కడ ఎవరు పరితపించట్లేదు. జస్ట్ నీ మీద ఉన్న చిన్న కన్సర్న్తో మాత్రమే నీ దాకా వచ్చాను. అంతేకాని నిన్ను టచ్ చేయాల్సిన అవసరం నాకేమీ లేదు అని అన్నాడు ప్రజ్వల్. ఇక మన ఇద్దరి మధ్య నైట్ ఏదైతే జరిగిందో దానికి మాత్రం సారీ. ఓ నిమిషం అతడు చేసిన పని చెప్పాలంటే తపటాయించి నైట్ నేను డ్రింక్ అండ్ డ్రగ్ రెండు మిక్స్ చేసి తీసుకున్నాను. సో ఏం చేసేసానో నాకే గుర్తులేదు. అది నైట్ నేను నీకు ఇష్టం లేదంటున్నా ఫోర్స్ ఏమన్నా చేశానా అని అడిగాడు అసలేమీ గుర్తులేని కౌశల్. ఫోర్స్ చేయలేదు, అలాగని దానికి ఓ పేరంటూ నేను పెట్టలేను. అలాగని నిన్న జరిగిందాన్ని లైఫ్ మొత్తం గుర్తు పెట్టుకునే అంత మెమరబుల్ ఏం కాదు. జరిగిన దాన్ని తలుచుకుని ఏడ్చే టైప్ అస్సలు నేను కాదు. కానీ నిన్ను నమ్మి తప్పటడుగు వేసేసాను, వెనక్కి తీసుకోలేను. ఇకపై ఆ పని ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. ఇక జరిగిన దాంట్లో కూడా నీ తప్పు ఎంతుందో నా తప్పు అంతే ఉంది అంది ప్రియా. అయితే మరి నా ప్లేస్లో ఉన్న ఎవరైనా సరే ఇలాగే అనుకుంటారు కదా. నువ్వంటే నాకు జస్ట్ ఇష్టం, అది కూడా మన ఇద్దరం కలిసి పెరగకపోయినా తెలిసిన మనిషిలా. అది తెలుసు కూడా నీకు కూడా. బట్ అది లవ్ కాదు. అలాంటిది నీతో ఇంటిమేట్ అయ్యాను అంటే ఎలా అర్థం చేసుకునేది నేను? అది కూడా చెప్పలేక ఆగిపోయి ప్రేరణ అని గుర్తు తెచ్చుకుని ఎలా కమిట్ అయ్యానో లేదో నాకే తెలియట్లేదు అని అన్నాడు ప్రజ్వల్. ఇంకా సగం ఇష్టం లేని నీతో నేను ఎలా కమిట్ అవుతాను అని నా మైండ్ నన్ను తొలిచేస్తున్న క్వశ్చన్ అని కౌశల్ తన మనసులో ఉన్నట్టు ప్రియకి చెప్తుంటే, ఇక కౌశల్ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ వెలాననుకొని ప్రియా, మడిచి పక్కన పెట్టుకో ఈడియట్. ఇకపై ఈ విషయం మన ఇద్దరి మధ్య డిస్కషన్ అస్సలు ఏమాత్రం ఉండకూడదు, రాకూడదు. తప్పో ఒప్పో మన ఇద్దరి మధ్య మనకి ఇష్టం లేకుండానే మన కలయిక జరిగింది. దాన్ని నేను ఈ క్షణమే మర్చిపోతున్నా. నువ్వైతే మర్చిపోతావో లేక నెత్తి మీదకి పెట్టుకుని ఊరేగుతావో నీ ఇష్టం.
నీ చావు నువ్వు చావు అని, ఇక నీ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు అన్నీ నేను మైండ్లోనే స్టోర్ చేసుకుంటావో లేకపోతే బిన్లో పడేస్తావో నీ ఇష్టం. అది కూడా నాకు అనవసరం. నన్ను దీని గురించి ఇంకొక్కసారి నీ నోట్లో నుంచి ఏ మాటైనా వచ్చిందా? సరే, మాటలు రాకుండా నీ నాలుక కోసి పడేస్తాను అంటూ ఆవేశంగా అంటూ ప్రియ తన మనసులో బాధపడుతూ పైకి మాత్రం కౌశల్తో, నీకు ఆడదాని ప్రేమ అంటే అంత చులకనైపోయిందా? రాత్రంతా నా మీద పడి నన్ను ఏదేదో చేసినప్పుడు నీ స్కబ్ కాన్షియస్ మైండ్ ఏమైపోయింది? ఏట్లోకి దూకి చచ్చిపోయిందా అని అతన్ని కసితీరా తన మాటలతో అంటుంది ప్రియ. కానీ అతన్ని అలా అంటున్నందుకు తనలో తానే బాధపడుతుంది ఇంకో రకంగా. అప్పటిదాకా అతనితో నుంచుని మాట్లాడడం వల్ల ఆమె కడుపు కింది భాగంలో నొప్పి రావడంతో ఆ బాధని రాత్రి నుంచి భరించి సగం నైట్ నుంచి ఆలోచనలతో స్ట్రెస్ ఎక్కువైపోయిన ప్రియాకి లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఇక అతని ముందు నుంచుని ఇక్కడే పడిపోయి ఇంకోసారి అతనితో మాటలు అనడానికి తావు లేకుండా ఇక కౌశల్తో మాటలు అనవసరం అని భావించి ప్రియ అలా బయటికి అడుగు పెట్టిందో లేదో అసలు ఏమాత్రం ఒంట్లో ఓపికలేనట్టు దబీమని పడిపోయింది ప్రియ గుమ్మం బయటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.